గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము ఈ ఆగస్టు మాసంలో అంతా కూడా ఎలా ఉంటున్నది అనేటువంటిది ఒక్కసారి గనక మనము అవగతము చేసుకుంటే, ఇక్కడ ఉన్న గ్రహస్థితులు ఏమిటి అంటే, కుంభములో రాహు ఉండటం, మీనములో శని ఉండటం, అలాగే మిథునములో గురు శుక్రులు ఉండటం అనేటువంటిది, అలాగే కర్కాటకములో రవి బుధులు ఉన్నారు, అలాగే సింహములో కేతు ఉన్నాడు, ఇక్కడ కన్యలో కుజుడు ఉన్నాడు, కన్యారాశిలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహాలన్నీ మనకు ఏమి తెలుపుతూ ఉన్నాయి అనేటువంటిది గనక ఒక్కసారి మనము ఆలోచన చేసినట్టయితే, రాహువు కేతువుల మధ్య గ్రహస్థితులు ఉండబోతున్నాయి ఈ ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు కూడా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి. ఎందుకు, ఏమిటి దీనివల్ల అంటే, దీన్ని ఏమంటారు అంటే కాలసర్పదోషం అని అంటారు. ఈ రాహు కేతువుల మధ్య ఎప్పుడైతే అన్ని గ్రహాలు ఉండేటువంటి దాని వలన సహజముగా చంద్రుడు ఎక్కువ రోజులు ఒకే చోట ఉండడు కదా, మారుతూ ఉంటాడు కదా. అలా చంద్రుడి యొక్క మార్పు సహజం. అయితే ఈ ఏది మారినా ఆ కొంచెంలోని ఈ గ్రహాల మధ్యనే ఉంటూ ఉన్నాయి. అందువలన దీన్ని కాలసర్పదోషం అనేటువంటిది, కొంతమందికి యోగం అనేటువంటిది ఉన్నది, కొంతమందికి స్తబ్దత, ఏ పని చేద్దామన్నా కాకపోవటము, అలాగే దగ్గరి వరకు వచ్చినటువంటి భూ పరిష్కారము అయ్యేటువంటి పనులన్నీ కూడా కొన్ని ఇబ్బందులు పడటము, లేదా పెద్ద ధనం ఏదైనా లోను రావాల్సినటువంటివి రాకుండా పోవటము, ఇలాంటివి కొన్ని రాసుల వాళ్లకు ఉంటాయి. ఈ గ్రహస్థితులు ఒకవేళ మీరు ఏ లగ్నంలో పుట్టుంటారో తెలీదు. అందువలన మీ లగ్నాన్ని బట్టి మీకు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇది యోగము కావచ్చు, కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. అది మనము ఇప్పుడు ఎవరికి, ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతున్నది అంటే, స్థిరాస్తుల విషయంలో ఎలా ఉండబోతూ ఉన్నది, ధనపరంగా ఎలా ఉండబోతున్నది, వ్యాపారపరముగా ఎలా ఉండబోతూ ఉన్నది, అలాగే రాజకీయ పరంగా యోగము ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకు, ఇలా ఒకటని కాదు, ఏదైనా సరే మనకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టే కదా మనం ఆలోచన చేస్తాం. అందుకని ఎవరెవరికి ఏ విధముగా అనుకూలతలు ఉన్నాయి, ఎవరికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి, ఏ విధముగా అయితే ముందుకు పోతారో మీ లగ్నాన్ని బట్టి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు గనక చూపించుకొని ఏదైనా పరిహారాలు అనేటువంటివి తప్పకుండా చేసుకోవాల్సిందే. ఎన్నిసార్లు అయినా సరే, అంటే ఎన్నిసార్లు చేసుకుంటాము అంటే నడుస్తూ ఉండే గ్రహస్థితులను బట్టి కదా చూస్తాం. కనుక మీరు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఒక్కసారి చూసి దానికి ఏమిటి మూలం ఏమిటో తెలుసుకోవాలి. మొదట ఎక్కడ నేను పూర్తిగా ఒక్కసారి చేస్తే నాకేం మేలు జరుగుతుంది అనేది చూసుకొని గనక దానికి అనుకూలముగా చేసుకున్నారు అంటే తప్పకుండా విజయము లభించి తీరుతుంది మీకు అనేటువంటిది మనము చెప్పవచ్చును. ఇప్పుడు రాహుకేతువుల మధ్య ఈ గ్రహస్థితులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ రాశి వాళ్లకు ఏ విధముగా ఎలా ఉండబోతున్నది అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను. తులారాశి వాళ్లకు
యోగదాయకముగా ఉన్నది. ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా కొన్ని అనుకూలవంతమైనటువంటి పనులు దగ్గరి వరకు వచ్చి ఆగినాయి అనేటువంటి ఆందోళనలో ఉంటారు. తప్పకుండా ముందడుగు పడుతుంది, ముందుకు వెళతారు. ఆగస్టు 15 నుంచి తప్పకుండా అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. ఆకస్మికముగా కొంత యోగము కానీ లేదా ఒక పని రావటము కానీ మీ చేతికి, లేదా పాత వాళ్ళ నుండే ఫోన్లు వచ్చి మీకు పని అప్పజెప్పటము కానీ, అది కాకుంటే కొత్త వాళ్ళు పరిచయం కావటము, వాళ్ళు ఒక పని ఇవ్వటము, నాకు పాత వాళ్ళు ఇచ్చారు కొత్త వాళ్ళు పనిస్తున్నారు అనేటువంటి ఆనందముతో ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సంతానపరముగా మంచి యోగాలు ఉన్నాయి. మీకు మీ పిల్లల యందు మీకు మంచి అభివృద్ధి ఉన్నది. పిల్లలు చేసేటువంటి పనుల వలన కూడా మీకు యోగాలు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి గాక ఇంట్లో శుభకార్యాల గురించి ఒక్కసారి ఆలోచన అటువైపు మరలిస్తారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు చేస్తారు. ఇంట్లో ప్రయాణం అనేటువంటిది జరగవచ్చును. అనుకూలముగా ప్రయాణాలు చేసి వస్తారు గాక తద్వారా కొంత యోగదాయకముగా ఉంటుంది. పాత బాకీలను వసూలు చేసుకుంటారు, వస్తాయి. కొత్తగా ఖర్చు పెట్టాల్సినటువంటి వాటిల్లో కొంచెం ఆలోచన చేసి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. మిగిలించుకోవాలి అనేటువంటి అంశము మీద ఎక్కువగా దృష్టి పెడతారు తులారాశి వాళ్ళు. ఆరోగ్యపరముగా అనుకూలముగా ఉన్నది, కానీ కొంచెము జాగ్రత్తగా అడుగులు వేయండి. ఏదో అంతా నాకు తెలుసు అన్నట్టుగా ముందుకు వెళ్ళకండి. ఏదైనా 1-2 సార్లు మీకు కావాల్సినటువంటి వాళ్లతో ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోండి. ఆత్మాభిమానము పనికిరాదు, అడగనిదే అమ్మైనా పెట్టదు అన్నట్టుగా కొన్ని విషయాలలో నాకు ఈ పని నేను ఉన్నానండి, నాకు చెప్పండి, నేను చేసి పెడతాను అనేటువంటి మాట అడగండి. తప్పకుండా మేలు జరుగుతుంది. ధనము అనేటువంటిది ఎంతో కొంత మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభ సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి మాట జాగ్రత్తగా మాట్లాడి అనుకూలంగా చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.